ఆ దంపతుల రూటే వేరు. అధికార పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర వారిది. ఆత్మ గౌరవమా, ఇతరులు తమపై పెత్తనం చెలాయించడం ఇష్టం లేకనో తెలియదు కానీ ఎప్పుడూ అధికారంలో ఉంటూనే ఏకాకిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వారిది. మంత్రి హోదాలో ఉన్న తన శాఖపై మరో మంత్రి పెత్తనం చేయడం సహించని వారు ఘాటుగానే విమర్శలు చేయడం, తర్వాత పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేసినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ అధికార పార్టీలో కోల్డ్ వార్ మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. ఆ జిల్లాలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఆ దంపతులు మౌనమే సమాధానంగా సరికొత్త ఎత్తుగడతో వెళ్తున్నారా? ఇంతకీ ఎవరి దంపతులు? మంత్రుల మధ్య ఉన్న ఆ విభేదాలేంటి? లెట్స్ వాచ్. ఓరుగల్ కాంగ్రెస్ లో సమసిపోయినట్టు కనిపించిన గ్రూప్ వార్ మళ్లీ బ్లాస్ట్ అయింది. గత కొన్ని రోజుల క్రితం ముదిరి పాకాన పడి హస్తినలో సెగలు పుట్టించి తిరిగి హైదరాబాద్ చేరి చల్లారినట్టు కనిపించిన కుంపటి మళ్లీ రాజుకున్నట్టు కనిపిస్తోంది. జిల్లా అభివృద్ధి సమీక్ష వేదికగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి సాక్షిగా ఆన్ స్క్రీన్ పై కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కొట్టొచ్చినట్టు కనిపించింది. తమను విభేదిస్తూ సొంత పార్టీలో గ్రూపుల కుంపటి రాజేస్తున్న వారిని ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటేసుకుని తిరుగుతున్నారని గతంలో ఓసారి రచ్చ చేశారు మంత్రి కొండా సురేఖ దంపతులు. ఆ మధ్య రాజుకున్న పంచాయతీని ఏదోలా సెట్ చేసి చివరకు రాజీ కుదిర్చారు కాంగ్రెస్ పెద్దలు. అయితే ఇటీవల ఓరుగల్ కాంగ్రెస్ లో సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. లేటెస్ట్ డెవలప్మెంట్స్ కొండాకు మళ్లీ కోపాన్ని తెప్పిస్తున్నాయట. తన సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పులో వర్గ విభేదాలు తెరమీదకొస్తుండటంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఈసారి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సెంట్రిక్ గా తన నియోజకవర్గంలో చిచ్చుపెట్టే కుట్ర జరుగుతుందనేది కూడా కొండా సురేఖ అనుమానమట. వరంగల్ జిల్లా రాజకీయాల్లోనూ వరంగల్ తూర్పులో గతంలో మాదిరిగానే సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. కొండా వ్యతిరేకులంతా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి పంచన చేరి ఆయన పర్యటనలో యాక్టివ్ గా ఉండడం, వాళ్ళంతా మంత్రి శ్రీనివాసరెడ్డితో చట్టా పట్టాలేసుకుని తిరగడం కొండా సురేఖకు ఏమాత్రం నచ్చడం లేదట. తన వ్యతిరేక వర్గాన్ని పొంగులేటి ఎంకరేజ్ చేస్తున్నారని కొండా సురేఖ మరోసారి మనస్తాపానికి గురైనట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే ఆమె మౌనమే అస్త్రంగా ఉండిపోతున్నారట. మేడారం జాతర కాంట్రాక్టు పనుల విషయంలో మొదలైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు బయటకు శాంతించినట్లే కనిపిస్తున్నా లోపల మాత్రం ఇంకా మంటలు చల్లారలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పేరుకు దేవాదాయ శాఖ మంత్రి కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న దేవాదాయ అభివృద్ధి పనుల్లో ఇన్ఛార్జి మంత్రి పెత్తనం చెలాయిస్తున్నాడట. మేడారం జాతర నిర్వహణ పనుల విషయంలో మంత్రి పొంగులేటి జోక్యంతో ఘాటుగా స్పందించిన కొండా సురేఖ వర్గంపై ప్రభుత్వ పెద్దలు కట్టడి దిశగా ప్రయత్నాలు చేశారు. దీంతో ఘాటుగానే కొండా దంపతుల కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ అది రోజురోజుకి కోల్డ్ వార్ గా మారింది. అయితే నివురుగప్పిన నిప్పులా మారిన వివాదం ముదిరి ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుందనే సంకేతాలు రోజురోజుకి బలపడుతున్నాయట. మరోవైపు ఇటీవల జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల రివ్యూ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం ఈ గుసగుసలకు మరింత బలాన్ని చేకూర్చింది. అధికారికంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే కారణంగా గైర్హాజరు అని చెప్పినా అసలు కారణం రాజకీయ అసంతృప్తేనని కొండా అభిమానులు అంటున్నారట. ఇక వరంగల్ తూర్పులో కొండా వ్యతిరేక వర్గానికి ఇన్ఛార్జి మంత్రి వెన్నుదన్నుగా నిలబడుతున్నారట. దాంతో కొండా కోటరీ రోజురోజుకి వ్యతిరేక వర్గంలోకి వలసలు కడుతుండటంతో ఇన్ఛార్జి మంత్రి వ్యవహారాలపై మరింత ఆగ్రహంతో ఉన్నారట కొండా దంపతులు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ చూసుకుని బసవరాజ్ సారయ్య వర్గం కొండా అనుచరులను టార్గెట్ చేస్తున్నారట. రోజురోజుకి కొండా వర్గాన్ని బలహీనపరుస్తున్నారట. అంతేకాదు కొండా దంపతులకు సహకరిస్తున్న అధికారులపైన ఫిర్యాదు చేస్తుండటంతో సొంత నియోజకవర్గంలోనే తన మాట నెగ్గడం లేదని, దీనంతటికీ కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డినని డిసైడ్ అయిపోయారట కొండా దంపతులు. దేవాదాయ శాఖ మంత్రిగా మహాజాతరకు ప్రముఖులను ఆహ్వానించడానికి మంత్రి సీతక్కతో పాటు పాల్గొంటున్న కొండా సురేఖ ఇటీవల జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల రివ్యూ మీటింగ్ కు దూరంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కొండా సురేఖ అలా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.
మొత్తానికి తనకు పొగబెడుతున్నళ్లతో పొంగులేటి భుజం రాసుకుని తిరగడం నచ్చగే జిల్లా సమీక్ష సమావేశానికి కొండా సురేఖ డుమ్మ కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే రివ్యూలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటున్న కొండా సురేఖ ఎప్పుడు బరస్ట్ అవుతారో, ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయతీ మళ్లీ ఎప్పుడు రచ్చకెక్కుతుందోనన్న ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అటు డైలీ సీరియల్ లాగా సాగుతున్న కొండా ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని గాడిలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది.